హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి వేసవిలో పెట్టుకుని చాలా రకాల వడియాల్లో ఒక రకమైన వడియాల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే మినప వడియాలు. వీటిని కూర వడియాలని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా గుల్లగా ఉంటాయి. వీటిని ఒక్కసారి పెట్టుకుంటే చాలా వడియాలు వస్తాయి. అలాగే 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిని అన్ని రకాల కమ్మటి కూరల్లోకి, మసాలా కూరల్లోకి వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అదేవిధంగా ఈ మినప వడియాల్ని ప్రత్యేకంగా కూరలా చేసుకుని కూడా తింటే చాలా బాగుంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మినప వడియాలు చేయడానికి ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు చాయ్ మినపగుళ్ళని తీసుకోండి, లేదా పొట్టు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఇవి సుమారు 1/2 kg వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని వాటర్ వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో మినపగుళ్ళు నానడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఓవర్ నైట్ లేదా కనీసం 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ ప్రాసెస్ని నైటే చేస్తున్నానండి. మార్నింగ్కి చూస్తే పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని ఒక జల్లెడలోకి తీసుకుని వాటర్ పూర్తిగా పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్లోకి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని బాగా కడిగి ఇలా ముక్కలు చేసి వేసుకోండి, లేదా మీరు తినే కారానికి సరిపడా కూడా చూసుకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1.5 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ పొడిని వేసుకోండి. వడియాలు మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని వాటర్ యాడ్ చేయకుండానే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా ఈ టెక్స్చర్లో ఉండేలా గ్రైండ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక మిక్సర్ జార్లోకి వడగొట్టుకున్న మినపగుళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుని కాస్త గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకుంటూ ఇలా ప్లఫీగా స్మూత్గా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మిక్సర్ జార్లో కష్టంగా అనిపిస్తే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకుని రుబ్బుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన మినపగుళ్ళను కూడా ముందులానే కొంచెం కొంచెం వేసుకుంటూ ప్లఫీగా స్మూత్గా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవడమే. ఇలా మినపగుళ్ళని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకుని కారం అంతా పిండిలో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత పిండిని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసాక ఇలా చేతిని నీళ్లతో తడుపుకుని పిండిని కొంచెం కొంచెం తీసుకుని ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ మీద కానీ కాటన్ క్లాత్ మీద కానీ చిన్న చిన్న ముద్దల్లా పెట్టుకోండి. ఇన్ కేస్ ఇలా చేత్తో పెట్టడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా పాల ప్యాకెట్స్ కవర్లో కానీ పైపింగ్ బ్యాగ్లో కానీ పిండిని వేసుకుని టైట్గా ముడివేసి చివర ఇలా చిన్న హోల్ ఉండేలా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోండి. చేత్తో అలవాటు ఉండే వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుందండి. అదే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి ఇలా పైపింగ్ బ్యాగ్తో వడియాల్లో పెట్టుకుంటేనే తొందరగా సింపుల్గా అయిపోతుంది. ఇలా పిండిని మొత్తం వడియాల్లో పెట్టుకున్న తర్వాత వీటిని గట్టి ఎండలో 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. ఒకవేళ ఎండ తక్కువగా ఉంటే 3 రోజులైనా వీటిని ఎండబెట్టి తీసుకోవాలి. ఎండబెట్టిన రోజు సాయంత్రానికి అంటే మొదటి రోజు ఈవినింగ్కి చూస్తే వడియాలు 40% ఎండిపోయాయి. ఇలా ఒకవైపుకి ఎండిన తర్వాత కవర్ నుంచి నెమ్మదిగా రిమూవ్ చేసుకోండి. ఇలా వడియాలన్నిటినీ కవర్ నుంచి తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని వీటిని 2వ రోజు మరోవైపుకి కూడా ఎండేలా ఎండలో ఆరబెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత చూస్తే మినప వడియాలు పూర్తిగా ఎండిపోయాయండి. ఇలా ఎండిన మినప వడియాల్ని ఒక 8 కంటైనర్లకు వేసుకుని స్టోర్ చేసుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకుంటే ఈ మినపవడియాలు పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలా తయారైన మినపవడియాల్ని బాగా కాగిన నూనెలో వేసుకుని లో ఫ్లేమ్లో క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేయించి తీసుకోవడమే. ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇలా ఆయిల్లో వేయగానే అలా కలర్ మారిపోతాయి. సో ఈ విధంగా వేయించిన మినపవడియాల్ని ఏ కూరల్లోకైనా వేసుకుని వండుకోవచ్చు, లేదా వీటిని కూరలా వండుకుని కూడా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వెంటనే సమ్మర్ వెళ్లకుండానే ఈ వడియాల్ని పెట్టేసేయండి. అలాగే మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.
మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.